హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ మీరందరూ ఏం చేసుకున్నారు? నేనైతే గారెలు అండ్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. నేను ఎప్పుడు గారెలు అయితే ట్రై చేయలేదు, నాకు రాదు కూడా. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను, బాగా వచ్చినాయి. నిన్న ఈవినింగే నేను మినప్పప్పు ఒక గ్లాసు నానబెట్టేసుకొని నిన్న నైట్ 11కి నిద్రపోయే ముందు మిక్సీలో అయితే వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. మార్నింగ్ లేచేసరికి మంచిగా ఫర్మెంట్ అయ్యింది. గారెలు చాలా బాగా వచ్చినాయి. చాలామందికి గారెలు ప్లెయిన్గా ఉంటేనే ఇష్టం, నాకు అలా కాదు. ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కలేమాకు వేసి మంచిగా గారెలు అయితే వేసుకున్నాను, చాలా బాగా వచ్చినాయి. గారెలు వేయడానికి కొన్ని టిప్స్ ఉంటాయి కదండి, అవి అయితే నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, నేర్చుకుంటాను. మా ఇంట్లో అయితే ఉండేది మేమిద్దరమే అండి, నేను మా హస్బెండ్. సో ఎక్కువ క్వాంటిటీలో అయితే ఏది కూడా వండనవసరం లేదు. గారెలతో పాటు చికెన్ కర్రీ అయితే నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తానండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ నేను మిక్సీలోనే వేస్తాను. అలాగే ఆనియన్స్ కూడా కర్రీలాగా వేస్తారు, నేను దానిలో వేస్తాను అండ్ మిక్సీలో కూడా వేస్తాను. ఇవన్నీ మిక్సీ పట్టేసి పక్కన అయితే ఉంచుకున్నాను. నేనైతే కుక్కర్ పెట్టుకొని దానిలో ఆయిల్ హీట్ చేసుకున్నాను. కుక్కర్లో చికెన్ కర్రీ అంటే నేను విజిల్స్ అయితే పెట్టనండి, జస్ట్ నార్మల్గా కుక్కర్లో వండితే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అంతే. కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కలేమాకు వేసి బాగా వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఆనియన్ అన్నీ వేసి చేసాం కదా, ఆ పేస్ట్ అయితే వేసేసి వేయించుకున్నానండి. చాలామంది ఆనియన్స్ వేగిన తర్వాత చికెన్ అయితే వేస్తారు, కానీ నాకు అలా అస్సలు నచ్చదు. ఎందుకంటే నాకు ఆ మసాలా అంతా పచ్చివాసన వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆ మసాలా మొత్తం బాగా వేగిన తర్వాత, పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసి వేయించుకోవాలండి. చికెన్ కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు అయితే వేసుకొని కొంచెం సేపు ఉంచుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత కొంచెం చికెన్ కుక్ అయింది అని మనకు అర్థమవుతున్నప్పుడు 1 స్పూన్ కారం అండ్ ముక్క మునిగేదాకా వాటర్ అయితే పోసుకొని లిడ్ పెట్టేసుకోవాలండి. 5 మినిట్స్ మూత తీసి చూసిన తర్వాత మనకు ఆల్రెడీ గ్రేవీ రెడీ అయిపోతుంది. అలా మూత తీసి ఉంచి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. నా చికెన్ కర్రీ అయితే అయిపోయింది. సండే స్పెషల్ మా ఇంట్లో గారెలు, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.